చంద్రునికో నూలు పోగు. అమావాస్య తర్వాత నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి పూర్తిగా బింబంగా కనిపిస్తాడు. విదేనాడు కనిపించని చంద్రుడు తదేనాడు తానే కనిపించును అని సామెత. శుక్లపక్ష తదేనాడు చంద్రుని చూసి ఈ పద్యం చదివి మనం ధరించిన వస్త్రం నుంచి ఒక పోగును చంద్రునికి సమర్పిస్తాము. ఒక నెల బాలుడవై, ఒక నెల చంద్రుడవై, అమ్మకు తమ్ముడవై, నాకు మేనమామవై, కొత్త బట్టలు ఇమ్ము అని ప్రార్థిస్తాము. క్షీరసముద్రం నుంచి లక్ష్మీదేవి, చంద్రుడు ఆవిర్భవించారు. లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడు. ప్రతి ఇంట్లో ఉండే అమ్మ లక్ష్మీ స్వరూపం. అలా చంద్రుడు మనకు మేనమామ. అందుకే చందమామ అంటాము. ఏ శుభకార్యమైనా మేనమామలు కొత్త బట్టలు ఇస్తారు కదా, అలా ఒక నూలుపోగు సమర్పించి కొత్త బట్టలు అడుగుతారు. ఎవరికైనా ఉన్నంతలో తృణమో ఫణమో సమర్పించడాన్ని చంద్రుడికో నూలుపోగు అంటారు. ధన్యవాదం.